హలో! అందరికి ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే, తల్లికి వందనం పథకంపై అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇదైతే అందరికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దాని గురించి వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో వరకు నచ్చితే లైక్ వేసేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తాం మంత్రి లోకేష్ అని అయితే న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్లోకి అయితే వెళ్ళిపోతే, ఏపీ తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేష్ అయితే స్పష్టం చేశారు. దానికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం అయితే కావాలని అయితే వాళ్ళైతే అడిగారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు అనేటివి మళ్ళీ జరగకూడదనేదే మా లక్ష్యం అని అయితే వాళ్ళైతే చెప్పుకొచ్చారు. అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. అందులో సందేహం లేదు. ప్రభుత్వంతో పాటు పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ పథకం అయితే వర్తిస్తుందని అయితే ఈ శాసన మండలిలో అయితే వెల్లడించారు. దీంట్లో అయితే మెయిన్ అయితే మనకి గుడ్ న్యూస్ అని చెప్పే విషయం ఏంటంటే, ఇంట్లో అయితే ఎంతమంది ఉన్నా వాళ్ళకైతే ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇంటికి ఒక్కరికే అనమాట, ఎంతమంది ఉన్నా ఒక్కరికే ఇచ్చేవాళ్ళు. దీంట్లో అయితే ఒక్కొక్కరికి 15,000 అని చెప్పారు. ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ప్రతి ఒక్కరికి. దీనికి సంబంధించి ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టాలి, ఎలిజిబిలిటీ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తి కాలేదనమాట. అందుకైతే కొంత సమయం అయితే అడిగారు వాళ్ళు. అవి పూర్తి అయ్యాకైతే డేట్స్ కానీ ఏమని ఎలిజిబిలిటీ ఏంటంటే దానికి సంబంధించి రిలీజ్ చేస్తారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసేసుకోండి.